జై శ్రీరామ్. రామరావణ యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తుడు అస్త్రశస్త్రాలతో వానరసేనపై విరుచుకుపడుతున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బకు రామ లక్ష్మణ సుగ్రీవులతో సహా 67,000 కోట్ల వానరులు కూడా జాంబవంతుడితో సహా అందరూ మూర్ఛిల్లి పడిపోయారు. ఒక్క విభీషణుడు తప్ప. ఎందుకంటే ఇంద్రజిత్తుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఎలా తప్పించుకోవాలో విభీషణుడికి తెలుసు కాబట్టి. విభీషణుడు చిన్న కర్ర పట్టుకొని ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క వానరానికి కూడా బాణం తగిలి ఉంది. ఒక్క జాంబవంతుడు తన దగ్గరికి వెళ్ళి, జాంబవంత తాత నువ్వు కుశలమేనా అని అడిగాడు విభీషణుడు. అప్పుడు జాంబవంతుడు నేను కుశలమే, హనుమ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అదేంటి తాత, రామ లక్ష్మణ సుగ్రీవులైనా నువ్వు అడుగుతామో అనుకున్నాను, కానీ హనుమంతుడిని అడిగావు ఎందుకు అని అడిగాడు. ఒక్క హనుమంతుడు బ్రతికి ఉంటే 67,000 కోట్ల వానరులు కూడా బ్రతికున్నట్లే. అదే హనుమంతుడు లేకపోతే మేమందరం బ్రతికున్నా చనిపోయినట్లే లెక్క. అది హనుమ అంటే. హనుమ అంటే ఈశ్వర స్వరూపం. శివుడి ఆజ్ఞ మేరకు శ్రీరామ కార్యాన్ని నెరవేర్చడానికి రావణుని సంహారం కోసం జన్మించాడు. జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి ఈ వీడియో కానీ నచ్చితే.